హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీస్ వరల్డ్. డే 9th ఆఫ్ 30 days ఛాలెంజ్. ఇవాళ అయితే స్కర్ట్ ప్యాటర్న్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మా మెజర్మెంట్స్తో ఐవరీలో మొత్తం పాయింట్స్ రాస్తాం. తర్వాత క్యాలిక్యులేషన్. ఇలా మ్యామ్ ఎవరిదన్నా ఒక ప్యాటర్న్ తీసుకొని ఆ ప్యాటర్న్ని డైరెక్షన్స్ ఎలా గీయాలో చెప్తుంది. అంటే 0 to 1 కిందికా లెఫ్టా రైటా అనేది గీస్తుంది. మ్యామ్ అక్కడ గీస్తున్నారు కదా, అవే డాట్స్. మనం ఫ్యాషన్ టర్మ్స్లో నేర్చుకున్నాం కదా, మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్ అనేసి, అవే డాట్స్. ఇదేమో కొంచెం ఫ్లేర్ లాగున్న స్కర్ట్. ఇట్లా మధ్యలో కట్ చేసి కొంచెం ఫ్లేర్ లాగా రావాలి అని అంటే ఇంకొక పేపర్ని అటాచ్ చేస్తే అది ఒక ఫ్లేర్ టైప్లో క్రియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ నేను చూపించేది బ్యాక్ పార్ట్. ఇలా కట్ చేస్తూ తర్వాత ఆ గ్యాప్ని పేపర్తో అతికిస్తుంది అనమాట. ఇదేమో ట్యూలిప్ స్కర్ట్. మాకు ఒక 3 types ఆఫ్ స్కర్ట్ చెప్పారు: ఏ లైన్ స్కర్ట్, ట్యూలిప్ స్కర్ట్, ఫ్లేయర్ స్కర్ట్. ఏ లైన్ స్కర్ట్ అంటేనేమో నార్మల్గా బాడీ షేప్ ఎలా ఉందో అట్లా స్ట్రైట్గా వస్తుంది. ట్యూలిప్ అంటేనేమో ఒక దానిపైన ఒకటి క్లాత్ ఇలా అటాచ్ చేస్తున్నాడు, అక్కడ చూపిస్తుంది కదా కర్వ్, అలా కర్వ్ చూపించి అదే పార్ట్ ఇంకొక సైడ్ కూడా వేస్తే ట్యూలిప్ స్కర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లేయర్ స్కర్ట్ అంటేనేమో ఇది నార్మల్గా స్కర్ట్ లోపల కొన్ని పేపర్స్, స్కర్ట్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ అతికిచ్చి ఫ్లేయర్ లాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. అది ఫ్లేయర్డ్ స్కర్ట్. ఇప్పటికైతే ప్యాటర్న్ మేకింగ్ చూసాం కదా. ఇది స్కర్ట్స్ ఎలా కట్ చేయాలి, ఎలా ప్యాటర్న్ మేకింగ్ చేయాలి అనేసి, ఇది ఒక క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసి ఫస్ట్ మనం గీసుకున్న ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ పైన పెట్టి ఫస్ట్ దాని ఎడ్జ్ మొత్తం మార్క్ చేయాలి. అంటే స్కర్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసి వన్ సైడ్ ఏమో 1 centimeter, వన్ సైడ్ 3, కింద వచ్చేసి 2, అలా సెంటీమీటర్స్ మళ్ళీ ఎక్కువ కొలుచుకొని కట్ చేయాలి. అది ఎందుకు అని అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈజ్ అనేది ఐడియా ఉందా అంటే మీకు బ్లౌజ్లలో సైడ్స్కి కుట్లు ఎక్కువ వేసి ఉంటాయి కదా, అదే ఈజ్. ఇలా వస్తుందన్నమాట ఆఫ్టర్ కట్టింగ్. ఇది ట్రేసింగ్. కార్బన్ పేపర్ పెట్టి ఫస్ట్ ట్రేస్ చేయాలి. ఎందుకు అని అంటే బ్యాక్ సైడ్ మనకైతే చాక్ లైన్ అయితే రాదు కదా, అదే మార్కర్ లైన్ అయితే రాదు కదా, సో అందుకోసం ట్రేసింగ్ చేయాలి. అది ట్రేస్ వీల్ కార్బన్ పేపర్తో అలా ట్రేసింగ్ అయితే చేయాలి. చేసి ఆ ట్రేసింగ్ వచ్చిన దానిపైన మనం స్టిచ్చింగ్ అయితే చేస్తాం. ప్రతి సైడ్ ఏది ట్రేస్ చేయాలి, మీరు కట్ చేసుకున్నది కాదు, ప్యాటర్న్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ట్రేస్ చేయాలి. అది స్టిచ్ లైన్ అనమాట. దానిపైన స్టిచ్ వేయాలి. ట్రేసింగ్ అయిపోయిన తర్వాత మ్యామ్ దగ్గరికి వెళ్తే ఇలా ఒక్కొక్కటి ఎలా స్టిచ్ చేయాలి అని చెప్తుంది. ఫస్ట్ నాకు చూపించింది అయితే డాట్స్ స్టిచ్ చేయమని చూపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.